రాజ్యసభ సభ్యుల విషయంలో 3 కోణాలు. నెంబర్ 1 వచ్చేటప్పటికి అధికార పక్షమే ఆ అధికార పక్షానికి బహుమతిగా ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రిందసారి తెలుగుదేశం ఓడిపోయిన తర్వాతన 6 పార్లమెంట్ సభ్యులు ఉంటే అందులో 4 నేరుగా భారతీయ జనతా పార్టీలోకి చేర్చారు. అందువల్లనే తెలుగుదేశం మీద వాళ్ళు వ్యతిరేకంగా లేరు, ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. టోటల్గా 4 ఎంపీలు ఆనాడు అంటే 6లో 2/3 కింద 4 వెళ్ళిపోయారు. అందులో టీజీ భరత్ దగ్గర నుంచి, గరికపాటి దగ్గర నుంచి, అట్లాంటి వాళ్ళు గరికపాటి మోహన్ రావు దగ్గర నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈ 4 వెళ్ళారు. తద్వారా తెలుగుదేశం జోలికి రాలేదు. ప్లస్ ఓ రకంగా బీజేపీకి అప్పుడు వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తెలుగుదేశం అన్నటువంటి దాని కిందన భావించారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఎవరిని బీజేపీకి ఇవ్వలేదు. కానీ జగన్ని ధిక్కరించి అవతలకి వెళ్ళినటువంటి వాళ్ళు 3. మొట్టమొదట అందులో ఒకటి బయట నుంచి తెలుగుదేశం నుండి వచ్చి ఇక్కడ తీసుకున్నటువంటి బేదమస్తానరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దూషించి మరీ వెళ్ళారు. అదే సందర్భంలో మోపిదేవి వెంకటరమణ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకి సరైన విలువ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళానన్నారు. తద్వారా ఇద్దరు కోపగించినే వెళ్తున్నారు. అప్పుడైతే తెలుగుదేశాన్ని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు వాళ్ళు 4 కూడా. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో బాగుంటుందని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు వెళ్తే కృష్ణయ్య వచ్చేటప్పటికి జాతి అవసరాల రీత్యా లేకపోతే జాతి అవసరాల రీత్యా వెళ్ళారని చెప్పారు. తిరిగి అటు బీజేపీ తరఫున తీసుకున్నారు. విజయసాయి రెడ్డి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్తో నాకు స్నేహం ఉంది, చంద్రబాబు గారితో నాకు మంచి అనుబంధం ఉంది, అంతా బాగానే ఉంటుంది, నేను వ్యక్తిగత కారణాలతో వెళ్తున్నాను, ఎట్లాంటి డబ్బులు తీసుకుని వెళ్ళట్లేదను. ఇప్పుడు మొన్నటిసారి వెళ్ళినప్పుడు డబ్బులు ఇంత తీసుకున్నారు అన్నటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక ఏడాదికి ఇన్ని కోట్ల రూపాయలు అన్నటువంటి రూట్లో డబ్బులు ఇచ్చారన్నటువంటి ప్రచారం, ఒక నెలకి ₹1 కోటి లెక్కన ఎన్ని నెలల పదవీ కాలం ఉంటే అన్ని నెలల డబ్బుల్ని ఇచ్చారు అన్నటువంటి ప్రచారం జరిగింది. అంటే వీళ్ళకి పదవీ కాలం ఇంకా ఎంత ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు ఉందంటే ₹6 కోట్ల, ఏడాది ఉందంటే ₹12 కోట్ల ఇట్లా ఇచ్చారన్నటువంటి ప్రచారం జరిగింది. అట్లాగా ఆరోపణలు ఉన్నా లేదు, మేము బాధ్యతగానే కృష్ణయ్య బేదమస్తానరావు మళ్ళీ తీసుకున్నారు కాబట్టి ఇంక అందులో లేదు, కృష్ణయ్య మళ్ళీ తీసుకున్నారు కాబట్టి అందులో లేదు, మోపిదేవిది అయితే అట్లాంటిది ఏం లేదు, అవినీతి నాకు రక్తంలోనే లేదని చెప్పుకొచ్చారు. ఇటు పక్కన ఇప్పుడు విజయసాయి రెడ్డి అందుకని ముందు జాగ్రత్తగా నేను ఎలాంటి అంశాలతో లేను అని చెప్పుకొచ్చారు. తద్వారా ఓవరాల్గా ఇంకొక ఎంపీ కూడా వెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకొక రాజ్యసభ సభ్యుడు కూడా గుంటూరు ఈ ఏరియాకి సంబంధించినటువంటి యాక్టివిటీ చూస్తున్న ఆయన కూడా వెళ్ళిపోతాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే టోటల్గా రాజ్యసభ సభ్యులు అప్పట్లో తెలుగుదేశం పంపిస్తే వెళ్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంపించకపోయినా వెళ్తున్నారు. ఇప్పుడు 11లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక మొన్న 3, ఇప్పుడు ఒకళ్ళు పోతే ఇంకా 7 ఉన్నట్టు. ఈ 7లో మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతోంది.